కాకినాడ జిల్లా తుని పట్టణంలో గల బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తుని శాసన సభ్యురాలు యనమల దివ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. జనసేన పార్టీకి చెందిన అద్దేపల్లి బాలాజీ సమక్షంలో కొంతమంది ప్రజలు సమస్యలు చెప్పగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. శాసనసభ్యురాలు గౌరవ శ్రీ యనమల దివ్య గారు ప్రజా సమస్యలకై తుని పట్టణంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రజా దర్బార్లో మా పట్టణంలో సమస్యల గురించి మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 6, 7, 8, 9 వాటికి సంబంధించి మెయిన్ డ్రైను పూడిక నిండిపోయి రోడ్ లెవెల్లో ఉండడం వల్ల వచ్చేది వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని దాన్ని పూడికలు తీయాలిగా తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే మేడం గారు దీనిపై సంపూర్ణంగా వ్యక్తం చేసి త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పడంతో మాకు ఆనందం కలిగింది. అలాగే తుని ఉప్పరగూడెం వెళ్ళే రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం. దాని గురించి దృష్టిలో పెట్టుకోవాలంటే మేడం గారు ఒకటే మాట అన్నారు, నేను ఎన్నికల్లో ప్రామిస్ చేశాను, దాని నుంచి ఈ తుని ప్రజలకు విముక్తి కలిగించే వరకు నేను నిద్రపోనని చెప్పారు. చాలా సంతోషం. జై జనసేన, జై హింద్.